వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సమయం లేదు, సయోధ్య లేదు, ఇక సమరమే అంటుంది భారత్. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో గర్జిస్తుంది. పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని లోలోపల రగిలిపోతుంది. ఇండియా సత్తా ఏంటో చూపిద్దామంటుంది. ఇక జంగ్ సేరన్ మోగించాల్సిందేనంటోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ప్రశ్నిస్తుంది. రణమా శరణమాపై ఇవాటి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ ఈ పేరు చెబితే చాలు ఇండియాలో ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారంతో రగిలిపోతుంది. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులను ఉసిగొల్పి అమాయకుల ప్రాణాలను బలికొన్న ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మెజార్టీ ప్రజలైతే ఏకంగా దాయాదిపై సైనిక బలగాలను పంపించాలని కోరుకుంటున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ సరే, పీఓకేను స్వాధీనం చేసుకునే సమయం ఆసనమైందా అంటే అవునని అంటున్నారు కేంద్ర పెద్దలు. తాము కొట్టబోయే దెబ్బకు పాకిస్తాన్ ఉగ్రభూతం వదలడం ఖాయమంటున్నారు. దయాది పాలకుల వెన్నులు వణుకు పుట్టాలి, పీఓకేను స్వాధీనం చేసుకోవాలంటూ యుద్ధ గర్జన కోసం నిరీక్షిస్తుంది మోడీ సర్కార్. కవింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పాక్ను దోచుగా నిలబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇక పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు వీలైనన్ని దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంది భారత్. పహల్గామ్ దాడిని అనేక దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మనకు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే దౌత్యపరమైన దెబ్బ కొట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అయితే ఆ ప్రభావం పాక్పై కనిపించేందుకు కొంచెం సమయం పట్టొచ్చు. 28 మంది ప్రాణాలు తీసిన ఉగ్రముఖులపై ప్రతీకారం తీర్చేందుకు భద్రతా దళాలు ఎదురు చూస్తున్నాయి. ఇక పాక్పై చర్యలకు అన్ని రకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దులో ఆర్మీ యుద్ధ విమానాలను మోహరించింది. ఫైటర్ జెట్లతో భారత వాయుసేన రెడీగా ఉంది. సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంది. సర్జికల్ స్ట్రైక్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో చేసిన పాక్ బుద్ధి రాకపోగా వరుసగా దాడులకు పాల్పడుతుంది. అందుకే పాక్ మిలిటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాశ్మీర్లో జరిగే ప్రతి దాడి వెనక పాక్ హస్తం ఉంటుందని స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా అంటూ భారత్ ప్రశ్నిస్తుంది. ఇలా ఎన్నెళ్లు పాకిస్తాన్ ఆగడాలను సహించాలంటూ నిలదీస్తుంది. నిజానికి ఇండియా పాక్ మధ్య ఉధృత పరిస్థితులకు కారణం పీఓకే. ఆ ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేస్తే దాడి తోకముడడం ఖాయం. ఇప్పుడు రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పిఎం అర్జున, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఇక అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నాయకులు. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు, ముందుగా మీరు చెప్పండి. ఇండియాలో ముష్కర ముక్కులు అరెస్టులు చూస్తాం. మొత్తం అడిగి మరియు ప్రాణాలు తీశారు. ఐడి కార్డులు చెక్ చేసి మరి వారి ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈ మొత్తం అడిగి చంపడాన్ని దుశ్చర్యను ఈ విధంగా చూడాలి. ముఖ్యంగా ఈ పహల్గామ్ అనేటువంటిది అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్. ఓకే, అమర్నాథ్ యాత్ర వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే భక్తులు, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. అయితే అటువంటి ఏదైతే ఆ దారి ఉందో, 2 దారులు, ఒకటేమో బాల్తాల్ వైపు వెళ్తుంటారు, రెండోదేమో పహల్గామ్, పిషుటాప్, శేష్నాగ్, పంచతరణి, పవిత్ర గుఫ. ఈ యొక్క దారి ఏదైతే ఉందో ఇది మామూలుగా దాదాపుగా 42 కిలోమీటర్లు అలా ఉంటుంది. అయితే నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే ఇంకా కొద్ది రోజులలో ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా రాబోతూ ఉన్నది. అయితే విషయం ఏంటంటే నిజంగా ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు 370 ఆర్టికల్ ఉంది. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత చాలా ఇప్పుడు లాల్ చౌక్కు వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉండేది ఇదివరకు. మన జెండా ఎగరేయడానికి పోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇవాళ లాల్ చౌక్లో బ్రహ్మాండంగా భవ్యంగా మన అంటే మూవన్నెల జెండా ఎగురుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా చాలా భవ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే 2.5 కోట్లకు పైగా ఈ సంవత్సరం వెళుతారు. ఏది నిజంగా కాశ్మీర్ అంటే ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్, అంటే భూతల స్వర్గం అంటారు దాన్ని. ఇవాళ డాల్ లేక్ అనుకోండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి ఏదైతే అందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదించడానికి అనేక మంది జంటలు వెళుతూ ఉంటాయి. అందుకే ఇక పాకిస్తాన్ దాని మీద కన్నుపడింది. అంటే విషయం ఏంటంటే పాకిస్తాన్ కన్ను పడింది, కానీ అది యాక్చువల్గా మనది. అది మనది అంటే మనం అందరు తెలుసు. ఇప్పుడు ఇవాళ భారతదేశం అఖండ భారతం అని అంటాం మనం. ఇవాళ ఆఫ్ఘనిస్తాను, ఇవాళ పాకిస్తాను, ఇవాళ బంగ్లాదేశ్, ఇవాళ ఇవన్నీ కూడా మనే కదా. ఒకప్పుడు మనే. టిబెట్ త్రివిష్టవం, ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం,
విషయం చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవి విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇదంతా దారుణమైనటువంటి విషయమే. అవి ఎవరు చేశారు, దాని పూర్వ చరిత్ర ఏంటో, దానికి మూలకారకులు ఎవరో అందరూ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మూలకారకులు ఎవరో అనేటువంటిది, దానికి చేయూతనిచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా మనకు అందరికీ తెలుసు విషయం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పహల్గాంలో మొన్న జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయము, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలుగా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మాపు మీద షూట్ చేసి వెళ్ళేవాళ్ళు విషయం. ఇప్పుడు పర్టికులర్గా ఏం చేసినారంటే, వాళ్ళని అడిగి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూసి, మీరు ముస్లిమా, మీరు హిందూనా నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని చంపడం అనేటువంటిది ఎటువంటి దారికి, దేనికి దారి తీసింది అనేటువంటిది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంటే వెంటనే నిజంగా కూడా ప్రభుత్వాన్ని నేను మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఇవాళ ఆ సంఘటన జరిగినటువంటి కొద్దిసేపట్లోనే వెంటనే మన భారతదేశంలో ఉండేటువంటి పాకిస్తాన్ రాయబారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పడం, తర్వాత అడ్వైజరీస్ బోర్డును కూడా ఖాళీ చేయమని చెప్పడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చేయమని చెప్పడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం చెప్తున్నామంటే, ఇవాళ లష్కరే తోయిబా కమాండర్ని చంపడం. ఇవాళ చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, లష్కరే తోయిబా ఒక కమాండర్ని ఇవాళ చంపేశారు బందీపూర్లో. అయితే అది ఒక మంచి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా చాలా అప్రమత్తతతో ఉంటున్నారు మన వాళ్ళు కూడా. ఇప్పటికీ కూడా ఈ ఎల్ఓసి దగ్గర కానీ దాని దగ్గర కానీ మన వాళ్ళందరూ కూడా వెళ్ళడం, దాని తర్వాత 24 గంటలు అక్కడ చూడడం అనేటువంటిది. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, బిఎస్ఎఫ్ ఒక జవాన్ను పట్టుకొని వెళ్ళారు అనేటువంటిది మనకి ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఈ మధ్యలో. అంటే దాన్ని విడిపిస్తారు, అదంతా దౌత్యం జరుగుతూ ఉంది. కానీ నేను అనేది ఏంటంటే, ఇటువంటి భయానకమైనటువంటి విషయం చాలా రోజుల తర్వాత జరిగినటువంటి విషయం. ఇవాళ ఎన్నో ఏళ్ల తర్వాత జరిగినటువంటి విషయం. ఇవాళ వాళ్ళ ఆర్మీ చీఫ్ గారు కూడా, ద్వివేది గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది, ఖబర్దార్, మీరు కనుక ఇంకేమన్నా ఇటువంటి విషయాలు ఇంకేమన్నా ఉన్నాయి అంటే చేస్తారు అని అంటే దానికి భరించేది లేదు. ఇప్పటికీ కూడా దీనికి మేము వదలము. ఇవాళ అమిత్ షా గారు వెళ్ళారు, రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా మీటింగ్ సన్నద్ధం చేయడం జరిగింది. కానీ ఒక విషయం ఏంటంటే, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళకి కూడా అంటే ఇంకొకటి 28 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఇంజూరీస్ ఉన్నారు. తర్వాత ఇవాళ కూడా భారతదేశంలో ఉండేటువంటి ఈ సెక్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కనువిప్పు కలగడం లేదా అనేటువంటిది ఒక ఆలోచన మనకు. ఎందుకు అని అంటే, ఇప్పటి వరకు చాలా మంది ఇంకా కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పాపాన పోతులేరు. ఇవాళ బంగ్లాదేశ్లో అంటే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాం. దాని విషయంలో కానీ, కేరళలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, పిఎఫ్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో కానీ, ఇప్పుడు జరిగినటువంటి విషయంలో కానీ, ఇప్పుడు అత్యంత భయానకమైనటువంటి విషయం జరిగింది కదా, దయనీయమైనటువంటి విషయం జరిగింది. అటువంటి సమయంలో కూడా మనం అందరం భారతీయులమంతా ఒకటే అనేటువంటి భావన ఇవాళ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎక్కడ పోయిందండి? ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్తున్నాం, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ వాళ్ళ యొక్క నోరు ఇవాళ. తర్వాత మొన్న ఏదో చిన్న సంఘటన జరిగినందుకు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళు నోరెత్తడం లేదే విషయం, ఎవరో ఒకరు తప్ప విషయం. అంటే నేను అనేది ఏంటంటే, భారతదేశం మీద గౌరవం, భారత మాత యొక్క మనం ఉప్పు పప్పు తర్వాత గాలి పీల్చుకుంటున్నాం మనం. ఆ మాత ఒడిలో పడుకున్నాం మనం, వడిలో పెరుగుతున్నాం మనం. అటువంటి పరిస్థితులలో ఇవాళ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి భావన ఉన్నటువంటి మన అందరం కూడా ఇవాళ ఏకతాటిపైన నిలిచి వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకా ముందు జరిగేటువంటి అంటే జరగవు కూడా, జరగనీయరు కూడా. ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా నిజంగా అంటే టిట్ ఫర్ టాట్. ఇదివరకు సర్జికల్ స్ట్రైక్ అట్లా జరిగింది మన అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితే లేదు. అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఇప్పటికే సింధు జలాలు క్లోజ్ చేయడం జరిగింది. ఇవాళ కాకపోతే రేపైతే ఇంకో కొన్ని రోజులలో వాళ్ళకి దీని ఎఫెక్ట్ డెఫినెట్గా వాళ్ళకి తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏందండి? పాకిస్తాన్ కి సింధు జలాలు ఆపేస్తే రక్తపు టేర్లు పారిస్తామంటున్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు.
రక్తపు పారిస్తామంటున్నారు. ఒక విషయం చెప్తానండి, ఏమంటారు కదా ఆంజనేయుని ముందు కుప్పిగంతలు వేసినట్టు విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ, వాళ్ళ 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 ఐష్యత ఎక్కడ, వాళ్ళది ఏంటి, వాళ్ళ పరిస్థితి మనకు తెలియదా? ప్రపంచానికి తెలుసు, మనం కాదు, మనకు తెలుసు. అదే ఏంటంటే కుటిల బుద్ధి అయితే తేటతలమైంది ప్రపంచవ్యాప్తంగా. అబ్సల్యూట్లీ. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకు థ్రెట్ ఇవ్వడం ఏంటండి, వాళ్ళు ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయాలు మనం చెప్తాను. 370 ఆర్టికల్ కనుక తీసేస్తే రక్త పేర్లు పారుతాయని చెప్పారు. అనేక మంది, లక్షలాది మంది చనిపోతారని చెప్పారు. ఏమైంది? త్రిపుల్ తలాక్ తీసేస్తే ఏమైంది? ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిరం కడితే ఏమైంది? ఇవన్నీ మనం చూడడం లేదా? ఏ కుప్పగంతులకు ఎవరు మనం భయపడతాం అటువంటి వాటికి? విషయం చెప్తున్నాను. అంత బ్రహ్మాండంగా ఇవాళ భవ్యమైనటువంటి ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇవాళ. ఇవాళ మనకున్నటువంటి జీడిపి కానీ అంత దూరం ఎందుకండి? ఇవాళ మనకున్నటువంటి సైన్య పటిష్టమైనటువంటి సైన్యం మనకుంది ప్రపంచంలో. ఇప్పుడు 5వది ఇది. భారతదేశం మనం 5వది ఇవాళ. విషయం చెప్తున్నాను. అటువంటి పటిష్టమైనటువంటి భవ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటే వాడెవడో మనకి ఇచ్చినటువంటి థ్రెట్స్కి మనం భయపడడం ఏంటండి? ఒక నిమిషం సరిపోదు. ఒక నిమిషం ఎవడో ఇక్కడ బెదిరిస్తున్నాడు, ఏదో 15 నిమిషాలు నేను చేస్తాదని కాదు. ఇక్కడ మనం తెలుసుకుంటే, ఒకవేళ హిందువులే తెలుసుకుంటే, హిందుస్థాన్ తెలుసుకుంటే ఒక నిమిషం పట్టదండి. ఒక నిమిషం. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రిటైర్డ్ ఆర్మీ అర్జున్ గారు చెప్పండి. అర్జున్ గారు, నాకు ఆడియో రావడం లేదండి, వీడియో రావడం లేదు. పర్లేదు, ఆడియో వినిపిస్తుందా మీకు అర్జున్ గారు? yes. రైట్, సెంటర్లో ఏం జరుగుతుందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. లోపల అయితే చాలా పెద్ద ప్లాన్ నడుస్తున్న అయితే స్పష్టం అవుతుంది. సర్జికల్ స్ట్రైక్ మించి ఉంటుందంటారా? అందరికీ రాజ్ న్యూస్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న 2 పెద్దలకు వచ్చి నా నమస్కారం అండి. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అండి. 30 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను. త్రూఅవుట్ ఇండియాలో సర్వీస్ చేశానండి నేను. ఓకే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పుల్వామాలో జరిగిన సంఘటన కనీసం అంటే ఒక 30 మందిని దగ్గర 27 ఫిగర్ అవుట్ ఇంతవరకు ఇది కాలేదు, కానీ 27 అని చెప్తున్నారు. కొన్ని మీడియాలో వచ్చి 30 దాకా వెళ్ళినాయని చెప్తున్నారు. ఓకే, ఏదైతే జరిగిందో అది రాక్షసత్వం, చాలా హింసాత్మకం. అది కాకుండా ఉండాల్సింది. అది చాలా జరిగింది. అది దానికి కొంతమంది పెద్దలు ఫస్ట్ థింగ్ వచ్చి నేను వచ్చేది మీడియాకి కానీ ప్రజలకు కానీ అందరికీ రాజకీయ నాయకులకు కానీ చెప్పేది ఏమంటే, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇష్యూ. ప్రతి ఒక్క విషయం వచ్చి అందరికి తెలుసాల్సింది. ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇష్యూ. సో అక్కడ కొన్ని మీడియా వర్గాలు, కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారంటే, సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఆర్మీ వాళ్ళ ల్యాబ్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. దీనికి వచ్చి నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా దీన్ని వచ్చి నేను సమ్మతించానండి. ఎందుకంటే మహా పరిమితులు ఉంటాయండి ఆర్మీలో మా డ్యూటీకి వచ్చి పరిమితులు ఉంటాయి. ఓకే, వీ కమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మాకు నార్థన్ కమాండ్ లో JNK నార్థన్ ఆర్మీ కమాండర్ అని ఒకతను కూర్చుంటాడు. అతను మాకు పెద్ద అక్కడ. ఓకే, అతని ఆర్డర్స్, అతని ఇన్స్ట్రక్షన్ ముతాబికే మేము అక్కడ వచ్చి పనిచేస్తామండి. అక్కడ ఏదైతే రిసార్ట్ లో ఈ ఘటన జరిగిందో, రిసార్ట్ లో అక్కడ లా అండ్ ఆర్డరే పనిచేస్తుందండి. మా ఆర్మీ వాళ్ళు అక్కడ పోయి డ్యూటీ చేయాలని చెప్పేసి అక్కడ బిల్డింగ్ లో లేదు. ఓకే, అక్కడ ట్రెక్కింగ్ కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క టూరిస్ట్ వెనకాల మేము వెళ్ళాల్సిన మాకు ఫస్ట్ అండ్ ప్రైమ్ ఇష్యూ ఏదంటే, టు డిపెండ్ ద నేషన్ అగెనెస్ట్ నేషనల్ అగ్రెషన్స్. మన శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుగా, అది వచ్చి మన ప్రైమరీ ఇష్యూ. టూరిస్టులు, దేశ ప్రజలను కూడా మేము కాపాడాలి. దేశ ప్రజలు ఈవెన్ నేషనల్ కెలామిటీస్ అవుతా అంటే అప్పుడు వచ్చి ఆర్మీ దిగుతుందండి. 8 సివిల్ అథారిటీ 8 సివిల్ పవర్ తీసుకొని మేము వచ్చి దిగుతాం రంగంలోకి. దట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు కంపల్సరీ ప్రొటెక్ట్ చేస్తారంటారు. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఆర్మీ లేని చోట ఎక్కడ చెప్పండి నాకు. అయితే అర్జున్ గారు, ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్కడ రక్షణ శాఖకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ అధికారులు, ఇక్కడ యాత్రికులు వస్తున్నారు, ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు అని అక్కడ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రక్షణ శాఖకి. అందుకనే అక్కడ రక్షించలేకపోయామని కూడా ప్రభుత్వం చెప్తున్నాను. మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, లేకపోతే రక్షణ ప్రతి ఒక్క చోట మేము ఇస్తాం. మేము
మేమున్న చోట, ఎస్పెషల్ మేమున్న చోట ఇప్పుడే ఆయన ఒక డిబేట్ లో కూర్చుని అతను, ఐ డోంట్ నో హిస్ నేమ్, ఎస్ వెంకటేశ్వరరావు గారు విహెచ్పి నాయకులు మాట్లాడారు. ఎస్ హలో వెంకటేశ్వర రాజు అంటే వెంకటేశ్వర రాజు గారు విహెచ్పి నాయకులు ఉన్నారు స్టూడియోలో. మాట్లాడారు. ఒక బిఎస్ఎఫ్ జవాన్ పట్టుకెళ్ళని చెప్పేసి, ఒక బిఎస్ఎఫ్ జవాన్ పట్టుకెళ్ళండి, ఒప్పుకుంటాను ఆ విషయం. అవును. కాకపోతే అది అన్ఎక్స్పెక్టెడ్, అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు, అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు. పట్టుకోబోయారు, వాళ్ళు వచ్చి పాకిస్తాన్ జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి, అతను అది వచ్చి క్యాప్చర్ చేసుకున్నారు. ఇదే సంఘటన 19th February 2019 లో పుల్వామాలో జరిగింది. ఏది వాట్స్ కాల్డ్ ఒక సిఆర్పిఎఫ్ కాకపోతే కాన్వాయ్ మీద సూసైడ్ అటాక్ అయింది. అక్కడ ఒక సూసైడ్ బాంబ్ అటాక్ అయింది, 40 మంది చనిపోయారు. అప్పుడు మనం బాలకోటలో ప్రతీకారం తీర్చుకున్నాం. ప్రతీకారం తీసుకున్నది సిఆర్పిఎఫ్ జవాన్లు పోలా. ఓకే, దో దే ఆర్ కన్సిడర్డ్ ఆఫ్ ద జవాన్స్, బట్ థింక్ ఈస్ అసలీ జవాన్ వచ్చి ఆర్మీ పర్సన్స్ ఓన్లీ. ఆర్మీ అంటే ఏంటి, మామూలుగా మాకొచ్చి శిక్షణ వేరే ఉంటుంది, సిఆర్పీ వాళ్ళకి బిఎస్ఎఫ్ వాళ్ళకి శిక్షణ వేరే ఉంటుంది. నేను వాళ్ళు వేరు మేము వేరు చెప్పడం లేదు ఇక్కడ, కానీ మా డ్యూటీలు వేరు, వాళ్ళ డ్యూటీలు వేరు. ఓకే, ఇది మటుకు గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే నార్త్ ఈస్ట్ అంతా మొత్తం నార్త్ ఈస్ట్ అని కానీ పహారా కాసేది వచ్చి ఓన్లీ సైనికులే, ఎస్పెషల్లీ సౌత్ గ్లేజర్, నార్త్ గ్లేజర్ అండ్ సెంట్రల్ గ్లేజర్ వచ్చి పహారా కాసేది ఓన్లీ సైనికులే, వేరే ఎవరు ఉండరు అక్కడ. గట్టు -40 -30 డిగ్రీ సెల్సియస్ లో. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సైనికులను మేము ఇంతకుముందు రాజు గారు చెప్పినట్టు సైనికులం మేము. కేవలం మా ఫస్ట్ అండ్ ప్రైమరీ డ్యూటీ వచ్చి దేశాన్ని దేశ ప్రజలను రక్షించే డ్యూటీనే మాకు, వేరే డ్యూటీ లేదు మాకు. 24 hours కాపాడుకుంటూ ఉంటారు. 24 hours. ఒకటి మమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఒకటండి, ఈ ఎస్పెషల్లీ కాకపోతే నార్త్ లో ఒకటి రెండు రకాల శత్రువులు మేము ఎదుర్కోవాలి. ఒకటి వాతావరణం -40 -30 ఆక్సిజన్ 30% ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. సెకండ్ మన ఎనిమీస్ తో, ఈ రెండింటితో మేము ఎదుర్కోవాలి. అక్కడే మా పరిస్థితులు ఎవరికి అర్థం చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఏదైనా ల్యాప్స్ అయిందంటే ఆర్మీ వాళ్ళు కాకపోతే సెక్యూరిటీ కరెక్ట్ గా ఇవ్వలేదు, అందుకే ల్యాప్స్ అయిందని చెప్పేసి కొంతమందికి అవగాహన లేకుండా కానీ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. లేదు, ఇక్కడ ఆర్మీ తప్పు పడడం లేదు అర్జున్ గారు, ఆర్మీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారు. కొన్ని మీడియాలు చెప్పాను, ఈ మీడియా గురించి చెప్పాలని లేదు, కొన్ని మీడియాలు ఆర్మీ ల్యాబ్స్ మూలంగా సోషల్ మీడియాలో ఠీకే. సో నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు సింధు నదిది కాకపోతే ఒక ఇష్యూ జరుగుతూ ఉంది, వాళ్ళు దాడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నో ప్రాబ్లం. అవన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతలని ఎంత మొత్తం ఎవరు చేయలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇష్యూ ఇది సిమ్లా అగ్రిమెంట్, సిమ్లా ట్రీటీ. ఓకే, అప్పట్లో జరిగింది, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తామంటే చేయని, నో ప్రాబ్లం. చేయనిస్తే వాళ్ళకి నష్టం అవుతుంది, మనకు కాదు నష్టం. సెకండ్, పిఓకే అంటున్నారు. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపేషన్ కాశ్మీర్. మీకు డిబేట్ లో కూర్చున్న పెద్దలకి చెప్తున్నాను, మొత్తం అక్కడ భారత జనాభా చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నాను, స్టాఫ్ కూడా చెప్తున్నాను. మనము 71 వార్ లో అప్ టు లాహోర్ వరకు వెళ్ళామండి. ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలియదు. లాహోర్ వరకు వెళ్ళాం మనం. అలాంటప్పుడు మనం లాహోర్ మనం ఆక్రమించుకోవాల్సింది కదా. ఇవాళ అంటున్నాడు పిఓకే అని చెప్పేసి, మనం ఐఓఎల్ ని పెట్టుకొని ఉండొచ్చు కదా, ఇండియా ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పేసి. అప్పట్లో మనం భిక్ష పెట్టాం వాళ్ళకి. చలో ఠీకే, వాళ్ళు చెప్పేసి ఇడిస్తామని చెప్పేసి ఇడవలా. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 65 వార్ కానీ 71 వార్ కానీ మొన్న జరిగిన 1999 లో కార్గిల్ వార్ జరిగి కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి సేమ్, ప్రతి ఒక్క దాంట్లో ఓడిపోయారు. మనము ఒక భారతదేశమే ఈస్ట్ పాకిస్తాన్ ని విభజించి దాని నుంచి బంగ్లాదేశంగా రూపుదిద్దాం. మేము విముక్తులు చేశాము. ఓకే, పాకిస్తాన్ నుంచి విభజించి ఈస్ట్ పాకిస్తాన్ ని దాని నుంచి బంగ్లాదేశ్ గా రూపుదిద్దింది ఎవరు అంటే భారతదేశమే. ఆ క్రెడిట్ మనకే వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు యుద్ధ సంధానాలు, వార్లైక్ సిచ్యుయేషన్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రైట్. కానీ ఈ నిర్ణయం తీసుకునేది ఎవరు? దేశ ప్రజలు కాదు కదా. ఎవరు తీసుకోవాల్సింది? మన హై లెవెల్ కాకపోతే పొలిటికల్ లీడర్స్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. There are 3 ways to set right this Pakistan. First thing, సునాయాసంగా, ఫ్రెండ్లీగా హై లెవెల్ చర్చలు జరగాలి. హై లెవెల్ చర్చలు అంటే ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకేంటి తప్పు ఇవి ఉన్నాయో మనకేంటి తప్పు ఉన్నాయో మాట్లాడాలి. సో ఇది కాదు, ఇది ఎప్పటికీ కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సెకండ్, యూనోని మనం అప్రోచ్ చేయాలి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్రోచ్ చేయాలి. మనం అక్కడ పోయి చెప్పాలి, పాకిస్తాన్ మేము చెప్పినాము, మేము వచ్చి కాకపోతే
ఒక సిట్టింగ్ అయిపోయింది. ఆ సిట్టింగ్ లో వచ్చి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఫలానా దీనికి వచ్చి. వాళ్ళు పిఓకే మీద చాలా ఆకర్షితులైనారు. పిఓకే ఇస్ నాట్ దేర్ ల్యాండ్. వాళ్ళు అనుకుంటున్నారు పిఓకే వచ్చి వాళ్ళది చెప్పి తప్పు 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 తప్పు. పిఓకే ఈస్ పార్ట్ ఆఫ్ జేఎండ్కే. పిఓకే ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. ఓకే, నోబడి కెన్ ఛాలెంజ్ దిస్. చలో సెకండ్ ఇష్యూలో యూనివర్గా చెప్తాం, ఇదంతా మొత్తం జరుగుతూ ఉంది. అట్లా లేదు అంటే థర్డ్ ఇష్యూ వచ్చి టు డిక్లేర్ ద వార్. ఇది చేయాలండి మనం. ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట మనం చూడాలండి. ఇది ఎవరు ఇక్కడ చనిపోతున్నారు, ఎవరు పెద్ద వాళ్ళు చనిపోవడం లేదు. మా ఆర్మీ వాళ్ళు చనిపోతున్నారు, ప్లస్ వచ్చి ప్రజలు చనిపోతున్నారు, యూనివర్సిటీ ప్రజలు చనిపోతున్నారు. రైట్ ఆర్ నాట్? రైట్. పాకిస్తాన్ పేరు చెప్తేనే ఇండియాలో ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారంతో రగిలిపోతున్న సందర్భం అండి అర్జున్ గారు. మేము డ్యూటీలు చేసి నేను ఇప్పుడు కూడా అండి, మై ఏజ్ ఇస్ కంప్లీట్ నౌ 66. ఐఎమ్ రెడీ టు గో ద వార్ ఇన్ కేస్ వార్ డిక్లేర్స్. ఒక వార్ డిక్లేర్ అయిన పాకిస్తాన్ నేను పోరాడడానికి నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను నేను. రైట్. ఓకే, అందసత్యం గారు, టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగు బయటపడిందంటారా? పహల్గామ్ అటాక్ తో సంబంధమే లేదని శుద్ధపూస మాటలు ఎందుకు పాకిస్తాన్? ఇప్పుడే మనకు 2 స్టేట్మెంట్లు వచ్చాయి. ఒక 10 minutes బ్యాక్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మమ్మల్ని 30 ఏళ్ల నుంచి అమెరికా ఉగ్రవాది తయారీ కేంద్రంగా వాడుకుంది, అట్లాగా పశ్చిమ దేశాలన్నీ కూడా ఉగ్రవాదులు తయారు చేసేటువంటి కేంద్రంగా 30 ఏళ్ళు మమ్మల్ని యూజ్ చేసుకున్నాయి, 30 ఏళ్ల తర్వాత మాకు ఎంత నష్టపోయామో తెలుస్తుందని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడే 5 minutes బ్యాక్. ఇంత నిజాయితీగా గత 50 ఏళ్ళగా ఏ పాకిస్తాన్ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మనం 50 ఏళ్ళుగా చెప్తున్నటువంటి కారణం ఇదే. మనకు వ్యతిరేకంగా మనం సోవియట్ యూనియన్ మిత్రుడుగా ఉన్నప్పుడు పాకిస్తాన్ను వాడుకొని అమెరికా పాకిస్తాన్ ఆ విధంగా తయారు చేసింది. ఇది మొదటి అంశం. ఇవాళ ఒక జాతీయ నాయకుడు ఒప్పుకోవటం. రెండోది యుఎన్ఓ కార్యదర్శి గుటెరస్ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా చర్చలు చేసి పరిష్కరించుకోండి అన్నాడు. ఆయన నుంచి మనకు ఒక హామీ కావాలి. పాకిస్తాన్ నుంచి ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశంలో ప్రవేశించకుండా మేము యుఎన్ఓ బాధ్యత తీసుకుంటామంటే అది సాధ్యమే. కానీ ఎప్పుడు రోజు ఉగ్రవాదులు పంపి హత్యాకాండ జరుపుతుంటే అది సాధ్యం కాదు. అది సహజంగా యుఎన్ఓ యొక్క స్టేట్మెంట్ అట్నే ఉంటుంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది సాధ్యం కాదు. ఇక ఇప్పుడు మనం పెహల్గాంలో జరిగిన దాడిని చూస్తే అనేక దాడులు జరుగుతూ ఉంది. ఈ దాడులకు 2 రకాలైనటువంటి ఉగ్రవాద చర్యలు కారణం. ఒకటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఒకటైతే, 2 మన కాశ్మీర్లో పుట్టినటువంటి ఉగ్రవాదం 2. ఈ 2 సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇవాళనే భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కాశ్మీర్లో 130 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అందులో 115 మంది పాకిస్తాన్ నుంచి ట్రైన్ అప్ అయినటువంటి వాళ్ళు వచ్చారు. కాశ్మీర్లో పుట్టినటువంటి ఉగ్రవాదులు 15 మంది ఉన్నారు. 130 మంది ఉగ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్లో కాశ్మీర్లో ఏరివేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇవాళ 2 సమన్వయంతో పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం ఎందుకు డెవలప్ చేసి మనకు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు, మన దగ్గర ఎందుకు ఉగ్రవాదం పుట్టింది అనుకున్నప్పుడు వాస్తవానికి 80కు ముందు మన కాశ్మీర్లో ఉగ్రవాదం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు ఉన్నట్టే అక్కడ కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు, జమ్మూలో హిందువులు ఎక్కువ ఉన్నారు, లడఖ్లో బౌద్ధులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేవు. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని వాటికి అనుగుణంగా కాశ్మీర్లో వేలు పెట్టిన దగ్గర నుంచి ఈ వేరుపాటువాదం పుట్టింది. ముందు వేరుపాటువాద సంస్థలు జేకేఎల్ఎఫ్ తదితర అరడజన సంస్థలు పట్టుకొచ్చినాయి. ఈ అరడజన సంస్థలు భారతదేశంతో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడే కాదు, గత 20 ఏళ్లుగా మెతక వైఖరి అనుసరించినప్పుడల్లా అందులో ఉన్నటువంటి అగ్రెసివ్ ఉన్నటువంటి వాళ్ళు దానికి రాజీ పడకుండా వాళ్ళు ఉగ్రవాద సంస్థలుగా మారారు. కాబట్టి కాశ్మీర్లో ఉగ్రవాదం బయలుదేరటానికి మన రాజకీయ వ్యవస్థ అనుసరించిన తప్పుడు వైఖరే కాశ్మీర్లో ఉగ్రవాదులుగా తయారు చేయడానికి మనం చేసినటువంటి అనేకమైనటువంటి స్వార్థపూరిత రాజకీయాలు ఉగ్రవాదాలను తయారు చేయడానికి ఉపయోగపడింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎందుకు శిక్షణ ఇచ్చి అమెరికా సపోర్ట్ తోటి లేకపోతే ఇంకోటి తోటి ఎందుకు చేస్తున్నారంటే, మన దేశంలో వైశాల్యంలో పాకిస్తాన్ 7వ వంతు, మన జనాభాలో పాకిస్తాన్ 7వ వంతు, మన జీడిపి $3.6 ట్రిలియన్ అయితే వాళ్ళది $0.5 ట్రిలియన్. జీడిపి మనకన్నా 7వ వంతు. మన ఆహార ధాన్య ఉత్పత్తి 330 మిలియన్ టన్నులు అయితే
వాళ్ళ ఆహార ధాన్యాలు 10 మిలియన్ టన్నులు. కాబట్టి 7వ వంతుకున్నటువంటి దేశం యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. ఏ ఆస్పెక్ట్ లో కూడా యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. ఓకే. కాబట్టి వాళ్ళకున్నటువంటి ఒకటే ఆప్షను, మన దేశం ప్రశాంతంగా సుస్థిరంగా ఏకాగ్రతతో అభివృద్ధి కావటం అనేటువంటిది పాకిస్తాన్కి ఇష్టం లేదు. దాని వెనక ఒక 60 ఏళ్ళు సపోర్ట్ చేసినటువంటి అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి మన ఇన్స్టేబిలిటీని అవి కోరుకున్నాయి. కాబట్టి ఇవాళ ఉగ్రవాద సంస్థల్ని గత 20 ఏళ్ళుగా మన కాశ్మీర్ కొని ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ వస్తున్నాయి. ఓకే. దీన్ని తయారు చేసింది, విదేశీ ఉగ్రవాదాలు తయారు చేసింది ఎవరు అంటే మనం చూసాం. భారతదేశం సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక అభ్యుదయ ప్రభుత్వం, మహిళలు చదువుకోవాలి, మహిళలు ఫుట్బాల్ ఆడాలి అన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసింది ఎవరు అంటే తాలిబాన్లు తయారు చేసింది అమెరికా, పాకిస్తానే. పాకిస్తాన్ సైన్యం సగం మంది తాలిబాన్ల పేరు మీద మారి అక్కడ ప్రభుత్వాన్ని గొలబెట్టారు. అమెరికా తాలిబాన్ భర్తం భర్తని ఆఫ్ఘనిస్తాన్ వచ్చి మన పోయేటప్పుడు ఎవరు చేసిర్రు, తాలిబాన్లకు అప్పగించిపోయింది. ఇది ఇప్పుడు హెవెన్ ఆఫ్ ది ఈ టెర్రరిస్టులకు ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అటువంటి తాలిబాన్లు వాళ్ళ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు, మా మాట వినట్లేదని. ఇవాళ ఈ ఉగ్రవాదం తయారు చేస్తే ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక దేశమైనా, ఒక కుటుంబం అయినా, ఒక వ్యక్తి అయినా ముందు తను కోరుకున్నటువంటి వాళ్ళ మీద అటాక్ చేసినాక తన మీదకే వస్తుందన్న విషయం మనకి ఇదంతా అనుభవంలో ఉన్నది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ నుంచి కేంద్ర మంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కొనారిల్లిపోయాం 30 ఏళ్ల నుంచి ఉగ్రవాదులను తయారు చేసి అని చెప్పేసి. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేసినప్పుడు మనం గతంలో సర్జికల్ స్ట్రైక్ చేశాం. ఇప్పుడు స్ట్రైక్ చేయటం కదా, గతంలో కూడా 50 సార్లు స్ట్రైక్ చేశారు. దేశం విడిపోయిన దగ్గర నుంచి 50 సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. వాటికి ప్రచారం ఇవ్వలేదు, కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. ఈ మధ్య జరిగినటువంటి ఒకటి రెండింటికి ప్రచారం వచ్చింది. ఏమైనా సర్జికల్ స్ట్రైక్ అంటే ప్రజలకు అర్థమైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ఏమిటి డీల్ చేసేదంటే, ఒకేసారి మనలో 7వ వంతు శక్తిని దేశం మీద దాడి చేసి ఆక్రమించవచ్చు, కానీ అంతర్జాతీయంగా భారతదేశం క్రెడిబిలిటీ లేకపోకుండా ఉండాలి. అంతర్జాతీయంలో ఒక నాయకుడిగా రూపొందుతున్నటువంటి భారతదేశం యొక్క స్థితిని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ ఆలోచించి తీస్తుంది. కాబట్టి ఇవాళ మొదటి చర్యగా 5 ప్రకటిస్తే అందులో ముఖ్యమైనటువంటిది సింధు జలాలని స్తంభింపజేస్తామని 60 అగ్రిమెంట్కి వచ్చినటువంటి దాన్ని స్తంభింపజేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించడం వల్ల ఇంకో 2-3 ఏళ్లలో ఏం నష్టం జరుగుతుందంటే, పాకిస్తాన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 10 మిలియన్ టన్నులు, అందులో 4 మిలియన్ టన్నులు ఈ సింధు పరివాహక ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 40% అగ్రికల్చర్ ప్రొడక్షన్ జనరేటెడ్ ఫ్రమ్ సింధు ఏరియా. కాబట్టి దరిదాపు 50% దెబ్బ కొట్టచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ స్తంభింపజేస్తాం అనేది. అందులో రెడీమేడ్ గా డ్యామ్ ఉంది చినాబ్ నది మీద. నేను ఒక వారం రోజులు కాశ్మీర్లో ఉన్నా. ఈ చినాబ్ నది అటు దోడా డిస్ట్రిక్ట్, ఇటు కిష్టివార్ డిస్ట్రిక్ట్ మధ్య నుంచి పోతుంది. 500 అడుగుల లోతు నుంచి పోతున్నటువంటి నది మీద కూడా డ్యామ్ ఉన్నది. ఇవాళ గేట్లు బంద్ చేశారు. ఆ డ్యామ్ నుంచే ఎండాకాలం హిమాలయాలు గరిగి నది పొంగుతూ ఉంటుంది. అటువంటి ఇళ్ళని వాళ్ళ గేట్లు బంద్ చేశారు. ఖచ్చితంగా అది పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోరు, మిగతా కరాచీ, ఇతర పెద్ద పెద్ద టౌన్ల మీద మంచినీటి సప్లై మీద ఆ ప్రభావం పడుతుంది. వ్యవసాయం మీద పడాలంటే ఇంకా 2-3 ఏళ్లు మన ప్లాన్లు అమలు చేస్తే అది కూడా పడుతుంది. కాబట్టి మొదట ఆర్థిక నష్టం చేయడానికి, వాణిజ్య నష్టం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రెండవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అఖిలపక్షం ఏకాభిప్రాయం ప్రకటించడం. ఎందుకంటే ఒక దేశంలో రాజకీయ ఏకాభిప్రాయం లేకపోతే, భిన్నాభిప్రాయాలు ఉంటే ఎదుటి దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా దేశం మీద చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉంది. రైట్లీ ఆర్గనైజ్డ్ ది ఆల్ పార్టీ మీటింగ్ అట్ ఢిల్లీ ఎస్టర్డే. కాబట్టి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్లో ఏకోన్ముఖంగా అసలు ఖండించారు. ఇవాళ సుప్రీంకోర్టు లాయర్ కపిల్ సిబాల్ అయితే అట్లా ఖండించడంతో పాటు పార్లమెంట్లో కూడా వెంటనే సమావేశం చేసి అన్ని రాజకీయ పార్టీలతో ఒక తీర్మానం చేసి ఈఎన్ఓకు పంపటం ఇంకా ఎఫెక్టివ్ ఉందని ఒక సలహా కూడా ఇచ్చాడు. కాబట్టి రాజకీయంగా కూడా మేము ఏకంగా ఉన్నాం, మా దేశం మీద దాడి చేస్తే మాకు భిన్నాభిప్రాయాలు లేవు అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండోది. తర్వాత రేపు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదా అన్నటువంటిది మన నోట చెప్పకూడదు. కానీ ఇప్పటికే నిన్న ఇవాళ సెర్చ్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి 17 పాయింట్లు గుర్తించింది గవర్నమెంట్ విత్ ఇన్ 24 అవర్స్లో. కాబట్టి పిఓకలు కానీ బోర్డర్లు కానీ ఇవాళ 17 ఉగ్రవాదులు తయారు చేసే కేంద్రాల మీద దాడులు చేయటం ఖాయం. అందుకే ఇవాళ ఇంటర్నల్ గా ఆల్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ది మిలిటరీ మీటింగులు జరుగుతున్నాయి. తర్వాత సెలవులు రద్దు చేశారు,
సమీకరిస్తున్నారు. కాబట్టి యాక్షన్ కేవలం మిలిటరీ యాక్షన్ అయితే ఈ పాటికే జరిగి ఉండేది. కానీ ఆల్ ఫ్రెండ్స్ ఆర్థికంగా నష్టపరచాలి, తర్వాత రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని ప్రకటించాలి. ప్రపంచ దేశాల దృష్టిలో ఇప్పటికే పాకిస్తాన్కు ఉగ్రవాద దేశం డిక్లేర్ చేసినటువంటి మూడిట్లలో పాకిస్తాన్ ఉంది ఇంటర్నేషనల్ గా. కాబట్టి మరింతగా దాంతో సంబంధాలు తెంచుకునేటువంటి పరిస్థితిని సృష్టించాలి. పాకిస్తాన్ దగ్గర ఎంత ఉందండి? ఇవాళ మన దగ్గర $650 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఇవాళ ఎనాలిసిస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం $13 బిలియన్ ఉన్నాయి. మన దగ్గర $650 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉంటే వాళ్ళ దగ్గర $13 బిలియన్. సత్యం గారు, కాబట్టి ఒక్క మాట, విదేశీ మారక ద్రవ్యం ఉపయోగించి కూడా కొనుక్కొని బతికే స్థితిలో పాకిస్తాన్ లేదు. కాబట్టి అన్ని రంగాలుగా అన్ని ఫ్రంట్ లో దాన్ని ఏకోన్ముఖంగా కుంచకపోయేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది, రాజకీయ పార్టీలు కూడా సహకరించే స్థితిలో ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు మనం సెకండ్ రౌండ్ లో డిస్కస్ చేద్దాం. రైట్గా రాజు గారు మీరు చెప్పండి, ఈ ఉగ్ర దాడి భారత్లో విద్వేషాలను రెచ్చగొట్టేదానికినా ఇప్పుడు జరిగిన పహల్గామ్లో దాడి జరిగింది? విద్వేషాలు రెచ్చగొట్టడం ఒకటే కాకుండా అంతర్జాతీయంగా కూడా మనల్ని దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశం దీంట్లో కూడా, అంటే భారతదేశంలో కూడా అలజడులు జరుగుతున్నాయి, అన్ని ఇక్కడ సరి అయినటువంటి విధానం లేదు అనేటువంటి ఉద్దేశం కల్పించాలనేటువంటి ఉద్దేశం కూడా ఒకటి. ఓకే, అయితే ఇప్పుడు వారన్నట్టుగా సత్యం గారు అన్నట్టుగా ఒక విషయం ఏంటంటే, ఈ కాశ్మీర్ ఇష్యూ ఇప్పటిది కాదండి, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ చాలా ఏళ్ళ నుంచి, ఇప్పుడు పార్టీషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఏది పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, తర్వాత అంతకన్నా ముందు స్వాతంత్ర్య సమరం అప్పుడు కూడా ఉండే. కొన్ని సంస్థానాలు విలీనం కాలే, అన్ని సంస్థానాలు విలీనమైనప్పుడు భారతదేశంలో కొన్ని సంస్థానాలు విలీనం కాలే. ఆ సంస్థానాలలో ఒకటి కాశ్మీర్ సంస్థానము, 2 జునాగఢ్ సంస్థానము, 3 మన నవాబ్ ఏదైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఏదైతే ఉన్నారో నిజాం సంస్థానము, ఈ కాశీ సంస్థానం, ఈ 4 సంస్థానాలు విలీనం కాలే. విలీనం కానప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు మేము భారతదేశంలో విలీనం అవుతామని చెప్పేసి రాజు అక్కడ కింగ్ ఉండే, ఆ కింగ్ చెప్పినప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి విషయం ఏంటంటే, యుఎన్ఓకి వెళ్ళిండు, దీన్ని చేసినటువంటి అది కాకుండా యుఎన్ఓకి వెళ్ళినప్పుడు అది అదైపోయింది. అప్పుడే 370 ఆర్టికల్ జవహర్లాల్ నెహ్రూ పెట్టిండు. అప్పటి నుంచి రావణ కాష్టంగా జమ్మూ కాశ్మీర్ మన నెత్తి మీద పడింది. విషయం చెప్తున్నాను అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఇది, ఇప్పుడున్నటువంటిది కాదు. అయితే నేను అనేది ఏంటంటే, అప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినాం ఇప్పటి వరకు. భారతదేశం నుంచి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఫండ్స్ అక్కడ ఇచ్చినాం, డెవలప్మెంట్ గురించి ఇచ్చినాం. అయినా దాన్ని ఎక్కడ పోయింది ఏంది అనేటువంటి దాని తర్వాత విషయం, అక్కడ ఏం చేశారు అదంతా దారుణమైనటువంటి విషయం. ఒక స్టోన్ పెయింటింగ్ చేస్తే 500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. మన మనీ డివల్యూషన్ ఏదైతే ఇప్పుడు మనం 2000 నోట్లు మనం రద్దు చేసాం, రద్దు చేయడం కారణం కూడా అదే. ఒక వందుకు ఎన్నో ఫేక్ కరెన్సీ ఇక్కడికి వస్తుంది అనేటువంటి ముందు విషయం తెలుసుకొని తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని 2000 నోట్లను మనం చేసినటువంటి విషయం అది. అంటే డెప్త్గా వెళ్తే చాలా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడు పుల్వామాలో జరిగినటువంటి దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అనేక ఇప్పుడు జరిగిందా జరగదనేటువంటి విషయం, దాని రిటాలియేషన్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉండేటువంటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఇవాళ ఈ యొక్క దాడి ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి దాడి, నిజంగా కూడా అది సస్యశ్యామల, నిజంగా ఎంత బాగుంటుందంటే అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఏరియా కానీ మరో స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అది. అయితే అక్కడికి అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా, మనం 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడికి వెళ్ళేటువంటి టూరిస్ట్ పెరిగింది, చాలా పెరిగింది. దాన్ని మనం హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆర్థికంగా కూడా ఎదుగుతుంది, జీడిపి పెరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషంగా, కొన్ని ఇప్పుడు ఇతర వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మేము బిజినెస్ చేస్తామనేటువంటి భావనలో కూడా ఉండేటువంటి పరిస్థితులలో భయానకమైనటువంటి విషయం జరపాలి, దీన్ని అతలాకుతలం చేయాలి అనేటువంటి భావనతో చేసినటువంటి విషయం ఇది. అయితే దీని వెనుక 100% ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే దాని విషయంలో ఇంకొక విషయం కూడా మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ఏదైతే మనం యుద్ధమా లేకపోతే రణమా ఏదనేటువంటిది మనం అనుకుంటే చాలా ఉన్నాయి. ఇవాళ యుఎన్ఓ ఇన్వాల్వ్ అయింది, ఏమంటుంది, మీరు శాంతియుతంగా పరిష్కరించుకోండి అని చెప్తున్నారు. తర్వాత మనము ప్రస్తుత పరిస్థితుల్లో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో మన యొక్క జీడిపి పెరగడం కానీ, మనకు ఉండేటువంటి పరపతి పెరగడం కానీ, ఒకప్పుడు అమెరికాకు వెళితే వాళ్ళు వీళ్ళ ముఖం చూసినటువంటి పరిస్థితుల్లో లేవు విషయం. కానీ ఇవాళ రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. ఎందుకు అంటే మనకు ఉండేటువంటి, మనం జనాభా విషయంలో మనం అత్యంత బ్రహ్మాండంగా, తర్వాత ఏదైతే
ఎకనామికల్గా మనం పెరుగుతున్నటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయంలో కూడా ప్రపంచం అంతా వెన్నుల పొగుడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ. తర్వాత ఇంటర్నేషనల్ ఏదైతే రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి విషయంలో ఇవాళ వీళ్ళు కావాలని చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకొకటి పుల్వామాలో జరిగినటువంటిది కానీ దాని తర్వాత జరిగినటువంటి కానీ దానికి వెంటనే మనం ఏదైతే రిటాలియేషన్ చేశామో దానికి ఇవాళ కూడా మనం రిటాలియేషన్ చేస్తూ ఉన్నాం. దానికి తగినటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా చూడాలి. ఇవాళ అదంతా ఏంటంటే సీక్రెట్గా చేసేటువంటివి ఇవన్నీ వాళ్ళు చేసేటివి. ఇప్పుడు వారన్నట్టుగా ఏంటంటే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత కొంతమంది ఆర్మీ ఆఫీసర్సు, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూర్చొని, తర్వాత గవర్నమెంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ కూర్చొని చేసేటువంటి కొన్ని అవి బయటికి రావు. మనకు అవి అయ్యేంత వరకు కూడా బయటికి రావు. బికాస్ ఆఫ్ కొంత ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేయాల్సినటువంటి అవసరం. రాజు గారు, దీనిపైన ఈ ఉగ్రదాడిపైన కొంతమంది నాయకులు అయితే కొంతమంది స్పందిస్తున్నారు. ఓఐసీ మతం పేరు చెప్పి దాడి చేయడం సరైన పద్ధతి కాదంటూ ఓఐసీ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధర్మం అధర్మాల మధ్య జరిగే యుద్ధం. అయితే రామాయణంలో రావణుడు ఏ విధంగా మారాడో పాకిస్తాన్ కూడా ఆ విధంగా మారద్దు అన్నట్టు మోహన్ భాగవత్ 100%. ఒక విషయం, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి మనం ఎవరి మీద ఇంతవరకు కూడా ప్రపంచ చరిత్రలో భారతదేశము మన మీద దండయాత్రలు చేసి మన యొక్క ధనకనక వస్తువాహనాలను తీసుకుపోయినటువంటి పరిస్థితులు మనం చదివాం. ఇవాళ 1000 సంవత్సరాలు తురుష్కులు పరిపాలించినటువంటి, మొఘలాయులు పరిపాలించినటువంటి, దాని తర్వాత 200 సంవత్సరాలు మన యొక్క, అంటే ఒకప్పుడు రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి పరిస్థితి మన భారతదేశం విషయం చెప్పాలంటే. అటువంటి దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ పెరుగుతూ ఉన్నాం. ఇవాళ 19 అంటే విషయం చెప్తున్నాను, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు కూడా 2014 వరకు కూడా అత్యంత దారుణమైనటువంటి అనేకమైనటువంటి ఘుటాలాలు జరిగినాయి, మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పెరుగుతున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మనం ఆపాలని, దీని తర్వాత మనలో ఉండేటువంటి ఈ కుహనా సెక్యులరిజం అనేటువంటి పేరు మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దుష్కృత్యాలు కూడా మనం వాటిని వేలుపెట్టి చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంత జరుగుతున్నటువంటిది కూడా కొంతమంది మాట్లాడడం లేదు. కానీ ఇవాళ ఏదో కలబులి మాటలు చెప్తున్నారు. ఏది ఇవాళ మొన్నటి వరకు ఏమో పార్లమెంట్లో ఓటు తీసేసుకొని ఏంటండి పాలస్తీనా జిందాబాద్ అనేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. కానీ అవి పైకి మాట్లాడినటువంటి విషయాలే, వాళ్ళ మనసులో ఉండేటువంటిది వేరే ఉంటాయి. రైట్. అర్జున్ గారు, మీరు చెప్పండి, యుద్ధం తప్పదంటారా? ఒకవేళ భారత్ గర్జిస్తే పాకిస్తాన్ తట్టుకోగలదా? అర్జున్ గారు లైన్లో ఉన్నాను నేను. ఒకటి ఇంతకు ముందు ఇంత క్రితంగా నేను చెప్పాను, నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి. యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ బి బికమ్ యాజ్ దిస్ పొలిటికల్ ఇష్యూ. ఇట్ షుడ్ బి బికమ్ యాజ్ నేషనల్ ఇష్యూ. దానికి ఉదాహరణ కూడా చెప్పా. లాస్ట్ వచ్చి మన దీంట్లో జరిగింది, వాట్స్ కాల్డ్ 1999లో కార్గిల్ యుద్ధమే జరిగింది అనుకోండి. అదే యుద్ధం కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఆపరేషన్. మా తరఫు నుంచి అది ఆపరేషన్, సివిలియన్ తరఫు నుంచి సివిలియన్ కాన్సెప్ట్ లో ఒక యుద్ధం అనుకోండి మీరు. ఓకే, సో అప్పుడు జరిగిన తర్వాత దేశ ప్రజలంతా ఏకమయ్యారు. మాకు ఒక ఫండ్ ఫార్మ్ అయింది, నేషనల్ డిఫెన్స్ కమిటీ అకౌంట్స్ అని చెప్పేసి. ప్రతి ఒక్క దానికి రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ వాళ్ళంతా మాకు ఫండ్స్ పూల్ చేశారు, మమ్మల్ని సహకరించారు, మంచి కమిటీ సపోర్ట్ ఇచ్చారు ఆర్మీకి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఇంత క్రితం సత్యం గారు వాళ్ళు కూడా ఒక చాలా డాక్టర్ సత్యం గారు చాలా క్షుణ్ణంగా మాట్లాడారు వాళ్ళు. అందులో కొన్ని విషయాలు ఎలాగంటే, పాకిస్తాన్ కు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి మనం వాళ్ళని అంచుకుంటూ వస్తున్నామండి. డే 1 వాళ్ళకి మన మీద పగ ఎప్పటి నుంచి అంటే 1947 ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ది కాకపోతే ఇండియా అండ్ పాకిస్తాన్, అప్పటి నుంచే పగ ఉంది. దేర్ ఇస్ నో డౌట్, యూ ఓన్ షుడ్ కమ్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పటి నుంచి మనకు పగ ఉంది, అప్పటి నుంచే ఉగ్రవాదం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, సో పాకిస్తాన్ కి అప్పట్లో కానీ ఫండింగ్ అవుతా ఉంది, దాని తర్వాత కూడా ఫండింగ్ అవుతా ఉంది, ఇప్పటికి కానీ ప్రస్తుతానికి ఫండింగ్ అవుతా ఉంది. మనం సపోజ్ ఎంత సప్రెస్ చేసినా, వాళ్ళని ఆర్థికంగా క్షీణింపజేసినా వాళ్ళకి వచ్చే ఫండింగ్ అయితేనే ఉంటుందండి. ఆ ఫండింగ్ వచ్చి పేర్లైతే మనం చెప్పలేము. ప్రస్తుతానికి వచ్చి నేను చైనా అని చెప్పగలను. నేను చైనా నుంచి ఫుల్ గా ఫండింగ్ అవుతున్నాడు వాళ్ళకి. చైనా భారతదేశం మీద యుద్ధం చేయాలి ఖచ్చితంగా అని చెప్పి పాకిస్తాన్ గుచ్చుకొలుపుతా ఉంది. అది అంతర్గత విషయం, అది ఓకే, అంతర్గత విషయం అది.
ఖచ్చితంగా వాళ్ళకి ఫండింగ్ అంటూ డబ్బులు అంటే తక్కువ లేదండి. సారీ, నిన్న ఒక డిబేట్ లో స్వతంత్ర టీవీ చెప్పాడు. ఎలా ఏం చెప్పాడు? పాకిస్తాన్ వాళ్ళకి రొట్టె చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి. ఐ విల్ నాట్ అగ్రీ విత్ దిస్. దే ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, బట్ దే ఆర్ నాట్ ఎర్నింగ్ దట్ మనీ. వాళ్ళకి ఫండింగ్ అవుతా ఉందండి. ఆ ఫండింగ్ అయ్యే విషయం, వాళ్ళకి ఆయుధాలు సమకూరుతున్నాయి, ఫండింగ్ అవుతుంది, ఫండింగ్ అవుతుంది వాళ్ళకి. ఫండింగ్ ఇప్పుడు ఫండింగ్ అయినప్పుడు సో అందుకే పాకిస్తాన్ రెచ్చిపోతుంది అంటారు. ఆర్జించవలసిన అవసరం లేదు మీకు వాళ్ళ దేశ పరిస్థితి గురించి. నెక్స్ట్ ఈ విషయానికి వస్తే, ఏ విషయానికి వస్తే మన వాళ్ళతో ఉద్యమం చేస్తే గెలుస్తామా లేదా అనే విషయానికి వస్తే, మనకు ఆల్రెడీ మూడు ఉదాహరణలు ఉన్నాయండి. మనకు వాళ్ళతో గెలిచిన 3 ఉదాహరణలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పటికీ భయపడాల్సిన పని లేదు. వాళ్ళకు భయం ఉంది కానీ మనకు భయం లేదు. బెటర్ అంటారు అర్జున్ గారు. సైనిక దళం, త్రివిధ దళాలు మనం చాలా 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 స్ట్రాంగ్ అండి. వాళ్ళేంటండి పాకిస్తాన్, ఈవెన్ వేర్ సూపర్ పవర్ కంట్రీస్ తో కవిత పోరాటానికి మనం రెడీ. బట్ చైనా దగ్గర పోరాటానికి మనం రెడీ. ఇవాళ రష్యా మనకు సభాస్ అంటూ ఉంది, యుఎస్ఎస్ సభాస్ అంటూ ఉంది, యూకే సభాస్ అంటూ ఉంది, జర్మనీ సభాస్. ఎందుకు? వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 చాలా 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 స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ముందుకు కానీ నాయకులు కానీ చెప్పేది ఏమంటే, ఇక్కడ దయచేసి ప్లీజ్ పొలిటికల్ ఇష్యూ చేయకండి. ఇది మనం వచ్చి ఒక దాటిలో నడుద్దాం, ఒక రూట్ లో నడుద్దాం. మనం సైనికులమే కాదు, ప్రజలు కానీ ఒక రూట్ లో నడుస్తుంది. దేశాన్ని గెలిపించాలంటే ప్రతి ఒక్క పౌరుంది, ప్రతి ఒక్క సిటిజన్ది సపోర్ట్ అవసరం. దాని తర్వాత సమ్మతం అవసరం. రేపొద్దున ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఈ మీడియాని. రేపొద్దున సపోజ్ సైనికులే మేము చనిపోయామనుకో, ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో పట్టుకోవాలి యుద్ధంలో పౌరులు సిటిజన్స్ వచ్చి ముందుకు రారా యుద్ధం చేయడానికి? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు, డౌట్ లేదు ఇందులో. అదే స్పిరిట్ ఆఫ్ కాకపోతే ఇండియా, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మన చరిత్ర చెప్తుంది మనకు, మన చరిత్ర అలాంటి వాళ్ళమని చెప్పేసి మనం కామ్ గా ఉంటాము. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ ఫైటర్స్, వీఆర్ బిగ్ ఫైటర్స్, దర్ ఇస్ నో డౌట్. అయితే అర్జున్ గారు, ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తాను. ఒక కోఇన్సిడెన్స్ అయితే మనం గమనించవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కాశ్మీర్లో ఇలాంటి దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్లో పర్యటిస్తుండగా పహల్గామ్లో దాడి జరిగింది. అయితే ఈ విషయం చెప్తుంది మైకేల్ రూబిన్ అనే మాజీ అధికారి వ్యాఖ్యానించారు. ఇది ఒక కోఇన్సిడెన్స్ మనం చూడొచ్చు. అర్జున్ గారు చెప్పండి, ఇలాంటి కోఇన్సిడెన్స్ ఏ విధంగా చూడాలి? ఈ కోఇన్సిడెన్స్ అదే చెప్తున్నా. వాళ్ళ ఏమేంటి అసలు? వాళ్ళు ఏమేంటే మెసేజ్ పంపుతున్నారు ప్రపంచానికి. మెసేజ్ చూడండి, మనం కూడా యుఎన్ఓ సభ్యత్వం, పర్మనెంట్ సభ్యత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్ అన్ని విధాల. ఫైనాన్షియలీ వీఆర్ వెరీ సౌండ్. ఆర్థికంగా మన దేశం చాలా అభివృద్ధిలో ఉంది. వీఆర్ కావాలని చెప్పేసి పాకిస్తాన్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చైనా వాళ్ళకి ఏంటి మెసేజ్ ఇస్తా ఉంది ప్రపంచానికి. ఇండియాలో ఉగ్రవాదం వచ్చి ఇంకా ఉంది. ఓకే, సపోజ్ ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాకపోతే యుఎస్ఏ వచ్చినా కానీ మెసేజ్ పంపుతుంది, ఉగ్రవాదం ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి సెక్యూరిటీ ఇది లేదు, వాళ్ళకి సెక్యూరిటీ కాకపోతే ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ కాకపోతే వాట్స్ కాల్డ్ మేనర్స్ లేదు. అలాంటి మెసేజ్ కాకపోతే ప్రపంచానికి ఇచ్చేస్తా ఉంది అది ఆమె. చలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఓకే టీకే, అప్పుడు మన సైనిక ఇది తక్కువ ఉందని చెప్పేసి మనం చెప్పలేము. తక్కువ లేదు. కోఇన్సిడెంట్ ఎందుకైంది వాళ్ళ మన మెసేజ్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారు యూఎన్ఓకి మొత్తం ప్రపంచానికి. ఎందుకంటే వేరే ఫాల్ట్ అని చూపించడానికి వాళ్ళకి చూపిస్తున్నారు, అంతే. దట్స్ ఇట్. ఓకే, అంతే. సత్యం గారు మీరు చెప్పండి, ఇరు దేశాల శత్రుత్వం కాస్త అనుయుద్ధానికి దారి తీయవచ్చు అంటారా? ఫైనల్ చెప్పండి. అంతే సత్యం. ఫోర్సెస్ 2 దేశాల మధ్య ఆటమిక్ పవర్ నేషన్స్ 2 కూడా, అది చిన్న దేశం కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఏం గుర్తు చేస్తానంటే, అబ్దుల్ కలాం అడ్వైజర్గా ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పొక్రాన్లో మనం అణుబాంబులు పేలిస్తే సరే, అది మన దేశ యొక్క ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి, మన దేశ ప్రాశస్త్యాన్ని బిల్డప్ చేయడానికి అది పేర్చాం. వారం రోజుల్లో పాకిస్తాన్ 6 అణుబాంబులు పేల్చింది. వాళ్ళు కూడా పరీక్షలు చేశారు. కాబట్టి ఇలాంటి వార్ స్టార్ట్ అయితే ఏ దేశం బెనిఫిట్ అయ్యేది, ఏ దేశం నష్టం అయ్యేటువంటిది అనేది తేల్చడానికి మనకు ఆనవాళ్ళు ఉండవు. కాబట్టి మనం
వాస్తవానికి పాకిస్తాన్ని పరిమిత యుద్ధంలోనే ఒంటరి చేయటం, సప్రెస్ చేసేటువంటి స్థితి మన వాళ్ళు వ్యూహం ఆలోచిస్తున్నారు. ఓకే కాబట్టి ఇవాళ 48 గంటలు ఎందుకు ఆగారంటే ఆ ఆస్పెక్ట్లో డిస్కస్ చేయడానికి ఆగారు. తర్వాత రెండో విషయం, ఇది పొలిటికల్ ఇష్యూ చేయకూడదు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూ కానీ రిలీజియస్ ఇష్యూ కానీ చేస్తే మళ్ళీ చీలికలు వచ్చేస్తాయి. రైట్ నిన్న ఏ వైఖరితో ఉన్నారో అదే వైఖరితో ఇది నేషనల్ ఇష్యూ ఎస్ కాబట్టి భారతదేశ వైఖరితో కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనలో విభజన తీసుకురావడానికే ఉగ్రవాదులు నువ్వు హిందువా ముస్లిం అని అడిగి కాల్చారు. వాస్తవానికి ముస్లిం అయితే వదిలిపెట్టలేదు. గుర్రం నడిపే ఓనర్ ముస్లిమే, అడ్డం తగిలితే కాల్ చేశారు. నిన్న చనిపోయిన సైనికుడు కూడా ముస్లిమే, అయినా కాల్ చేశారు. కాబట్టి అది మనలో చీలిక చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి ఆ చీలికకు మన ప్రజలు లోను కాకుండా ఉండాలి. దానికి మన లీడర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ గా దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కాలు మీద నిన్న ఏ అభిప్రాయం ప్రకటించినా అదే అభిప్రాయం కూడా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి మనం ప్రయత్నించాలి. రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వరరాజు గారు, థ్యాంక్ యూ అర్చన గారు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్ చూస్తున్నానండి రాజ్ న్యూస్.